ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది విత్ ఆప్షన్స్ తోటి. సో ఇక్కడ 1 by 1 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ నెఫ్ట్ ఇన్ పేటిఎం అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. అంటే మనం పేటిఎం ద్వారా నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మ్యాక్సిమం మనం ఫండ్ ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే అమౌంట్ ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సి ఆప్షన్ అనమాట, 10 lakhs. అంటే పేటిఎం ద్వారా మనం నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనం 10 lakhs వరకు, మ్యాక్సిమం 10 lakhs వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మినిమం అమౌంట్ మాత్రం 2 lakhs ఉండాలి. 2 lakhs అబౌవ్ ఉంటే మాత్రమే ఈ పేటిఎంలో నెఫ్ట్ ట్రాన్సాక్షన్ అనేది అలో అవుతుంది. సో మినిమం వచ్చేసి 2 lakhs, అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి 10 lakhs రూపీస్ అయితే పేటిఎం నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పేటిఎం ద్వారా కాకుండా మనం నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి కనుక నెఫ్ట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, మనం నెఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మినిమం 1 రూపీ నుంచి మ్యాక్సిమం వచ్చేసి ఎంతైనా, అంటే నో లిమిట్ అనమాట, లిమిట్ ఏం లేదు దీనికి, మ్యాక్సిమం ఎంతైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెఫ్ట్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్ఫర్గా మనం దీన్ని నెఫ్ట్ ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ నెఫ్ట్కి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ నెఫ్ట్కి సంబంధించి ఇది 24x7 సర్వీస్ టైం దీన్ని చేంజ్ చేయడం జరిగింది. అంతకుముందు అయితే 8 to 6 ఏదో టైం ఉండేది. సో ఇప్పుడు మాత్రం దీన్ని 24x7 చేయడం జరిగింది. ఈ టైంని కూడా ఎప్పటి నుంచి చేంజ్ చేశారంటే 16 డిసెంబర్ 2019న దీని యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు. సో అప్పటి నుంచి అయితే నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి మనం 24x7 అంటే మనకు 24x7లో అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అంతకుముందు లాస్ట్ ఇయర్ 2019 ఆ టైంలో చూసుకున్నట్లయితే నెఫ్ట్కి సంబంధించి సర్వీస్ ఛార్జెస్ తీసుకునేవాళ్ళు. అంటే నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనకు ఎంతో కొంత అమౌంట్ అయితే కట్ అయ్యేది. బట్ దీని మీద నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ కూడా తీసేయడం జరిగింది. అది కూడా జనవరి 1, 2020 నుంచి ఈ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా తీసేయడం జరిగింది. నెఫ్ట్కే కాదు, అదేవిధంగా ఆర్టీజీఎస్కి సంబంధించి కూడా ఆర్టీజీఎస్ మీద కూడా ఈ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తీసేయడం జరిగింది. జనవరి 1, 2020న నెఫ్ట్ అదేవిధంగా ఆర్టీజీఎస్ మీద ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా తీసేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ నెఫ్ట్ పేటిఎం ద్వారా మ్యాక్సిమం ఎంత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే 2 lakhs రూపీస్ వరకు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక నిమిషం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ద మినిమం అమౌంట్ టు ట్రాన్స్ఫర్ ఆర్టీజీఎస్, అంటే ఆర్టీజీఎస్ ద్వారా మనం మినిమం ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆర్టీజీఎస్ ద్వారా మినిమం అమౌంట్ అయితే 2 lakhs రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మినిమం 2 lakhs ఉండాలి ఫ్రెండ్స్, మినిమం 2 lakhs ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి ఎంతైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే లిమిట్ ఏం లేదు, మినిమం మాత్రం 2 lakhs రూపీస్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఆర్టీజీఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్గా దీన్ని మనం ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. సో నేను ఇందాక మీకు చెప్పడం జరిగింది, ఆర్టీజీఎస్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ జనవరి 1, 2020 నుంచి తీసేయడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకొక అప్డేట్ అయితే ఉంది. సో ఆర్టీజీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ టైమింగ్ వచ్చేసి అప్పుడు మొన్నటిదాకా అయితే 8 AM to 6 PM ఉండేది. సో ఇప్పుడు 1 month కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది 7 AM to 6 PM చేశారు. అంటే 1 hour టైం అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఈ టైమింగ్ వచ్చేసి, ఈ అప్డేట్ వచ్చేసి మనకు జనవరి 1 నుంచి అయితే అవైలబుల్లో ఉందని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు ఈ టైమింగ్ కూడా. సో ఈ రెండు అయితే కొత్త అప్డేట్స్ ఫ్రెండ్స్ దీని గురించి. అయితే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి మనం ఆర్టీజీఎస్ ద్వారా మినిమం అమౌంట్ అయితే మనం 2 lakhs రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 2 lakhs లోపు ఉంటే ఆర్టీజీఎస్ సర్వీస్ అనేది యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ కాదు. అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి 10 lakhs రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఆర్టీజీఎస్లో అయితే మినిమం మనం 2 lakhs రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూస్తే మీరు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ టైమ్ డస్ ఐఎంపిఎస్ ఆపరేట్ ఫర్, అంటే ఐఎంపిఎస్ సంబంధించినటువంటి టైమింగ్ ఏమని చెప్పేసి మనకు, అంటే ఈ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనం ఎప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఐఎంపిఎస్ని అయితే 24x7 మనకు అవైలబుల్లో ఉంది. అంటే ఐఎంపిఎస్ ద్వారా మనం సర్వీస్ అనేది ఏ టైంలో అయినా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐఎంపిఎస్ గురించి ఇంకొక విషయం మాట్లాడుకున్నట్లయితే ఐఎంపిఎస్ అనేది చాలా త్వరగా మనం ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే త్రూ ఐఎంపిఎస్ ద్వారా చేసుకున్నట్లయితే మన అమౌంట్ అనేది అవతల వాళ్ళకు, మనం ఎవరికైతే పంపిస్తున్నామో ఆ పర్సన్కి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ అయితే త్వరగా క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో ఆప్షన్ చూసుకున్నట్లయితే
ఇక్కడ బి ఆప్షన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆర్టీజీఎస్ సంబంధించిన టైమింగ్ ఇది. సో ఆర్టీజీఎస్ని రీసెంట్గా చేంజ్ చేశారని చెప్పాను కదా, 7 AM to 6 PM దీన్ని చేంజ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఐఎంపీఎస్ గురించి అయితే అదేవిధంగా ఇక్కడ మనం మాట్లాడవచ్చు. ఐఎంపీఎస్లో అయితే మినిమం మనం 1 రూపీ నుంచి మ్యాక్సిమం అయితే 2 lakhs రూపీస్ వరకు మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అర్థమైందిగా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకోటి అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మ్యాక్సిమం అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఐఎంపీఎస్. సో నేను ఇందాకనే చెప్పడం జరిగింది, మ్యాక్సిమం మినిమం ఎంత 1 రూపీ నుంచి మ్యాక్సిమం 2 lakhs రూపీస్ అని చెప్పాను కదా నేను. సో ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు 2 lakhs రూపీస్. సో మ్యాక్సిమం వచ్చేసి 2 lakhs, మినిమం వచ్చేసి 1 రూపీ. సో ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు ఇక్కడ ఏది అవసరం అవుతుందని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. విచ్ కోడ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఫండ్ ట్రాన్స్ఫరెన్స్. సో ఇక్కడ మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఈ రెండిట్లో మనకు ఏ కోడ్ కావాలి, ఏ కోడ్ అయితే ఉంటే మాత్రం మనం అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే మనకు తప్పకుండా కావాలి. అకౌంట్ నెంబర్తో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టు నెఫ్ట్ ట్రాన్సాక్షన్ లేదంటే ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్, ఐఎంపీఎన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు త్రూ నెట్ బ్యాంకింగ్ లేదంటే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనకు అవసరం. సో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్గా మనం దాన్ని ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎంఐసిఆర్. ఈ ఎంఐసిఆర్ అనేది మనకు చెక్ బుక్లో కనిపిస్తుంది. చెక్ బుక్లో బాటంలో చూసుకున్నట్లయితే కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్లో ఈ ఎంఐసిఆర్ కోడ్ అనేది ఉంటుంది. సో ఎంఐసిఆర్ కోడ్ వచ్చేసి 9 digit కోడ్గా చెప్పుకోవచ్చు. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది 11 digit కోడ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఎంఐసిఆర్ ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే మనం మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్గా మనం ఎంఐసిఆర్ ఫుల్ ఫామ్ చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఎంఐసిఆర్ కోడ్ అనేది 9 digit ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది 11 digit ఉంటుంది. అయితే ఎంఐసిఆర్ అండ్ ఐఎఫ్ఎస్సి రెండు కోడ్స్ని మనం చెక్ బుక్లో అయితే మనం చూడొచ్చు. టాప్లో అయితే మనం ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, బాటంలో అయితే ఎంఐసిఆర్ కోడ్ 9 digit నెంబర్ ఉంటుంది. సో ఎంఐసిఆర్ వచ్చేసి ఓన్లీ నెంబర్సే ఉంటాయి, 9 digit నెంబర్. ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రం 11 digit న్యూమరిక్ కోడ్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది 5th క్వశ్చన్ వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు కావాల్సింది ఐఎఫ్ఎస్సి కోడ్ అనమాట. ఐఎఫ్ఎస్సి కోడ్ లేకుండా మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉండవు. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మీరు చూడవచ్చు, విచ్ ఆర్ ద ఫస్ట్ యాప్ ఆఫరింగ్ నెఫ్ట్ ఐఎంపీఎస్ యూపీఐ వాలెట్ అండ్ కార్డ్ పేమెంట్స్. అంటే ఫస్ట్ ఏ యాప్ ఇక్కడ చూసుకుని నెఫ్ట్ ఐఎంపీఎస్ యూపీఐ వాలెట్ అండ్ కార్డ్ పేమెంట్ సంబంధించినటువంటిది ఫస్ట్ ఏ యాప్లో తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మన 2 ఆప్షన్లో వచ్చేసి మనం ఆన్సర్ వచ్చేసి పేటీఎంగా చెప్పుకోవచ్చు. సో పేటీఎంలో మాత్రం ఫస్ట్ టైం పేటీఎంలో తీసుకురావడం జరిగింది. నెఫ్ట్ ఐఎంపీఎస్ యూపీఐ వాలెట్ అండ్ కార్డ్ పేమెంట్ సంబంధించినటువంటి పేమెంట్స్ అన్ని చేసుకోవడానికి పేటీఎంలో అయితే మనకు ఈ యొక్క ఫెసిలిటీస్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ ఫోన్పే కూడా ఉంది కదా అని చెప్పేసి మనం అనుకోవచ్చు, కానీ ఫోన్పేలో మాత్రం ఓన్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అర్థమైందిగా ఫ్రెండ్స్. ఇక్కడ పేటీఎంలో మాత్రం నెఫ్ట్ ఐఎంపీఎస్ యూపీఐ ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అయితే పేటీఎంలో చేసుకోవచ్చు. ఫోన్పేలో మాత్రం మనం ఓన్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ నెఫ్ట్ యూజ్డ్ ఫర్. సో నెఫ్ట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను ఇందాక చెప్పడం జరిగింది కదా, ఐఎఫ్ఎస్సి కోడ్లో చెప్పాను నేను. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎందుకు అని అంటే మనకు నెఫ్ట్, అదేవిధంగా ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఇవి 3 కూడా మనకు ఆన్లైన్లో ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అవసరం అని చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా నెఫ్ట్ అనేది కూడా ఇక్కడ మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు ఈ నెఫ్ట్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ అనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనం ఫండ్ ట్రాన్స్ఫర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టు పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఉంది. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఎన్పిసిఐ. ఈ ఎన్పిసిఐ అనేది మన ఇండియాలో పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తుంది అనమాట. ఇది ఎన్పిసిఐ వచ్చేసి. సో ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు. ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా మనం ఎన్పిసిఐ ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఎన్పిసిఐని 2008లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్పిసిఐ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. అయితే మీకు ఇది ఎన్పిసిఐ గురించి క్లారిటీ రావాలి అనుకుంటే
నేను నా యూట్యూబ్లో ఛానల్లో నేను దీనికి సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ ఎన్పిసిఐ ఏంటి అనేటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో 24/7 సర్వీస్ టైం ఫర్ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ విత్ రెస్పెక్ట్ ఫ్రమ్. సో నేను ఇందాక చెప్పడం జరిగింది, నెఫ్ట్ సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. నెఫ్ట్ ట్రాన్సాక్షన్ టైమింగ్ చేంజ్ చేశారు అని చెప్పేసి నేను చెప్పాను. నెఫ్ట్ ట్రాన్సాక్షన్ టైమింగ్ వచ్చేసి ఇప్పుడు 24/7 చేయడం జరిగిందని చెప్పాను కదా. అది ఎప్పటి నుంచి చేంజ్ చేశారు అంటే 16th December 2019 నుంచి అయితే చేంజ్ చేశారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 16th December 2019. అయితే ఇది January 1st 2020 అనేది ఇది దేనికి సంబంధించిన ఆన్సర్ అని అంటే, నేను ఇందాక చెప్పాను నెఫ్ట్ అదేవిధంగా ఆర్టీజీఎస్ సంబంధించినటువంటి ఈ రెండింటి మీద ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తీసేశారని చెప్పాను కదా. సో ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది ఈ January 1st 2020 నుంచి అయితే తీసేయడం జరిగింది. సో ఇప్పుడు అయితే మనకు ఈ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ వచ్చేసి నెఫ్ట్ ట్రాన్సాక్షన్ 24/7 ఎప్పటి నుంచి చేశారంటే 16 December 2019 నుంచి చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వేవ్డ్ ఆఫ్. సో వేవ్డ్ ఆఫ్ అంటే ఇక్కడ మాఫీ చేయడం లేదా తీసేయడం. సో నేను ఇందాకనే చెప్పడం జరిగింది, నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ సంబంధించినటువంటి ఈ రెండు ట్రాన్సాక్షన్స్ మీద ఛార్జెస్ తీసేశారని చెప్పాను కదా. అది ఎప్పటి నుంచి అంటే January 1st 2020 నుంచి అయితే చేంజ్ చేయడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఇందాకనే చూసాం మనం. దీనికి ఆన్సర్ వచ్చేసి మనం ఇందాక చూసాం 16 December 2019 వచ్చేసి మనం నెఫ్ట్ సంబంధించి 24/7 చేశారు కదా. ఆ టైం వచ్చేసి ఇది ఈ డేట్ అనమాట. 24/7 ఇక్కడ ఈ టైంలో 24/7 ఈ డేట్న చేయడం జరిగింది 16 December 2019. సో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మాత్రం 1st January 2020 నుంచి తీసేయడం జరిగింది. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడొచ్చు. సో ఇక్కడ విచ్ సర్వీసెస్ ఫాస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్టీజీఎస్ అండ్ ఐఎంపిఎస్ ఈ రెండు ట్రాన్సాక్షన్స్ ఈ నెఫ్ట్తో కంపేర్ చేసుకుంటే ఈ రెండు ట్రాన్సాక్షన్స్ మాత్రం చాలా స్పీడ్గా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి లేదంటే అవతల నుంచి మనకు రిసీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు నెఫ్ట్ ఆర్టీజీఎస్ లేదంటే ఐఎంపిఎస్ ఈ రెండు సర్వీసెస్ అయినా యూజ్ చేసుకున్నట్లయితే మనకు అమౌంట్ అనేది త్వరగా మన అకౌంట్కి క్రియేట్ అవుతుంది. అదే ఇక్కడ నెఫ్ట్కి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే నెఫ్ట్లో మాత్రం 30 minutes 1 hour 2 hours వరకు కూడా టైం పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆర్టీజీఎస్ అండ్ ఐఎంపిఎస్ అనేది రెండు కూడా చాలా స్పీడ్గా అనేది మన పేమెంట్ అనేది అవతల పర్సన్కి అయితే రిసీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళొకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టీజీఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ గాను, ఐఎంపిఎస్ అయితే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ గాను, అదేవిధంగా నెఫ్ట్ వచ్చేసి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్గా మనం ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. సో ఓకేగా ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్ విచ్ ఇయర్ ఐఎఫ్ఎస్సి వాజ్ ఇంట్రడ్యూస్డ్. సో ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 2005 అని చెప్పి మనం 2005 అని చెప్పవచ్చు. అయితే ఐఎఫ్ఎస్సి అనేది ఈ ఐఎఫ్ఎస్సి అదేవిధంగా నెఫ్ట్ ఈ రెండు కూడా సేమ్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ టైం ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది నెఫ్ట్ ట్రాన్సాక్షన్లో అంటే నెఫ్ట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఐఎఫ్ఎస్సి కోడ్ని యూజ్ చేశారు. అది 2005లో యూజ్ చేశారు. అయితే ఈ 2004 వచ్చేసి ఆర్టీజీఎస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఇయర్గా మనం 2004ని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఐఎఫ్ఎస్సి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్గా మనం దీన్ని ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి 11-digit ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుంది దీంట్లో. అంటే నెంబర్స్ అదేవిధంగా లెటర్స్ కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు మనం, ఫస్ట్ 4 digit ఆఫ్ ఐఎఫ్ఎస్సి కోడ్ రిప్రజెంట్. సో ఐఎఫ్ఎస్సి కోడ్ని ఇందాక చెప్పినట్టు ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 11 digits ఉంటాయి అనుకున్నాం కదా. సో 11 digitలో ఫస్ట్ 4 digit దేన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు, బ్రాంచ్ కోడ్ ఒకటి, బ్రాంక్ కోడ్ వచ్చి 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒకటి మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ విధంగా ఉంటుంది. మనం ఏ బ్యాంక్ యూజ్ చేస్తున్నామో ఆ బ్యాంక్ సంబంధించి ఫస్ట్ ఇక్కడ చూస్తే SBIN, నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను మీకు. SBIN 0 1 2 3 4 అదేవిధంగా 3 2 1. ఓకే, ఈ ఫస్ట్ 4 digit ఏదైతే ఉందో ఇది మన బ్యాంక్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనం ఏ బ్యాంక్ యూజ్ చేస్తున్నామో ఆ బ్యాంక్కి సంబంధించినటువంటి
ఈ కోడ్ బ్యాంక్కి సంబంధించిన నేమ్ అయితే ఇక్కడ మనం ఫస్ట్ 4 డిజిట్లో చూడొచ్చు. అదేవిధంగా ఈ 5th డిజిట్ ఏదైతే ఉందో ఇది జీరోగానే ఫ్యూచర్ పర్పస్ కోసం జీరోగానే వదిలేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్లో వచ్చేసి ఈ 6 నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఈ 6 నెంబర్స్ వచ్చేసి మనం బ్రాంచ్ కోడ్గా చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమైందిగా ఫ్రెండ్స్. ఈ లాస్ట్ 6 నెంబర్స్ ఏదైతే ఉన్నాయో 6 నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఈ బ్రాంచ్ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా ఫస్ట్ 4 డిజిట్ ఏదైతే ఉందో ఇది 4 నెంబర్స్ వచ్చేసి బ్యాంక్ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా 5th డిజిట్ వచ్చేసి జీరోగా ఉంటుంది. అంటే ఏ ఐఎఫ్ఎస్సి కోడ్ చూసుకున్నా ఇది 5th డిజిట్ అనేది జీరోగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఐఎఫ్ఎస్సి గురించి కొన్ని ఈ బిట్లో అయితే నేను కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఫస్ట్ 4 రిప్రజెంట్ చేస్తుంది. దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫస్ట్ 4 డిజిట్ కోడ్ వచ్చేసి బ్యాంక్ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది ఫస్ట్ 4 డిజిట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే లాస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ ఐఎఫ్ఎస్సి కోడ్ రిప్రజెంట్. సో నేను ఇందాక చెప్పడం జరిగింది లాస్ట్ 6 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకు బ్రాంచ్ కోడ్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఇందాక. సో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ పాస్ చేసి ప్రీవియస్ చెప్పిన క్వశ్చన్ ఒకసారి చూడండి. సో బ్యాంక్ కోడ్ ఫస్ట్ 4 డిజిట్ వచ్చేసి బ్యాంక్ కోడ్, లాస్ట్ 6 డిజిట్ వచ్చేసి బ్రాంచ్ కోడ్గా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి లాస్ట్ 6 డిజిట్స్ అనేది ఐఎఫ్ఎస్సి కోడ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే బ్రాంచ్ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనం ఏ ఏరియాలో మనకు బ్రాంచ్ ఉంది, సో అప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్ అనుకుందాం అనుకోండి, అందులో అమీర్పేట్ బ్రాంచా లేదంటే కుకట్పల్లి బ్రాంచా అని చెప్పేసి మనకు ఐఎఫ్ఎస్సి కోడ్లో లాస్ట్ 6 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రాంచ్ కోడ్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్. సో ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇందాక చెప్పాను నేను ఐఎఫ్ఎస్సి కోడ్లు 11 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అంటే లెటర్స్ అదేవిధంగా నెంబర్స్ 2 కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఆల్ఫా న్యూమరిక్ కోడ్గా చెప్పుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా SBIN అని చెప్పేసి, అదేవిధంగా 0 1 2 3 సమ్ నెంబర్ చెప్పాను కదా. సో ఆ విధంగా ఈ ఐఎఫ్ఎస్సి కోడ్లో మనకు లెటర్స్ ABCDలు అదేవిధంగా నెంబర్స్ 1 2 3 అనే నెంబర్స్కి ఇంకా 2 కలిగి ఉంటే దాన్ని ఆల్ఫా న్యూమరిక్ కోడ్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో ఆప్షన్ చూడవచ్చు మీరు, ఓన్లీ నెంబర్స్. సో ఇక్కడ ఓన్లీ నెంబర్స్ అనేది MICR కోడ్లో ఉంటాయి. MICR కోడ్లో ఓన్లీ నెంబర్సే ఉంటాయి. అవి 9 డిజిట్ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ దీంట్లో ABCDలు ఉండవు, ఓన్లీ నెంబర్స్ 1 2 3 అని చెప్పేసి 9 అంకెలు ఉంటాయి. ఈ ఓన్లీ నెంబర్స్ అనేది MICR కోడ్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అంటే లెటర్స్ అదేవిధంగా నెంబర్స్ కలిగి ఉంటే దాన్ని మనం ఆల్ఫా న్యూమరిక్ కోడ్గా చెప్పుకోవచ్చు. సో అదే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ MICR కోడ్. సో నేను ఇప్పుడే చెప్పాను, నేను MICR కోడ్ అనేది 9 అంకెలు కలిగి ఉంటుందని చెప్పేసి నేను చెప్పాను. ఓకేనా. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ. MICR కోడ్ అనేది సో ఈ విధంగా ఉంటుంది 2 3 1 4 2 6 అదేవిధంగా సమ్ 2 3 6 ఈ విధంగా 9 డిజిట్ MICR కోడ్ అనేది ఉంటుంది. ఈ కోడ్ అనేది మనకు పాస్బుక్లో బాటంలో చూసుకుంటే ఈ 9 డిజిట్ నెంబర్ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి సిటీ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్ల SBI బ్యాంక్ వచ్చేసి SBI బ్యాంక్ అమీర్పేట్ బ్రాంచ్ సిటీ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ సంబంధించినటువంటి SBI బ్యాంక్ అమీర్పేట్లో ఉంది. సో ఈ విధంగా మన ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ 3 డిజిట్స్ ఏదైతే ఉందో సిటీ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సిటీ వచ్చేసి ఏమనుకున్నాం, హైదరాబాద్ అనుకున్నాం. సో ఈ హైదరాబాద్ కోడ్ని అంటే హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తుంది ఫస్ట్ 3 డిజిట్స్. అదేవిధంగా తర్వాత 3 డిజిట్స్ ఏదైతే ఉందో ఈ తర్వాత 3 డిజిట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ 4 to 6 ఏదైతే ఉందో ఇది బ్యాంక్ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే బ్యాంక్ వచ్చేసి మనం ఏమనుకున్నాం SBI బ్యాంక్ అనుకున్నాం కదా. సో ఈ SBI బ్యాంక్కి సంబంధించినటువంటి తర్వాత నెక్స్ట్ 3 డిజిట్స్ని మనం బ్యాంక్ కోడ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ లాస్ట్ 3 డిజిట్స్ ఏదైతే ఉందో ఇది బ్రాంచ్ కోడ్గా చెప్పుకోవచ్చు. ఏ బ్రాంచ్ అనుకున్నాం మనం ఇందాక అమీర్పేట్ బ్రాంచ్ అనుకున్నాం. సో ఈ విధంగా మనం MICR కోడ్ని మనం ఈ విధంగా అయితే చెప్పుకోవచ్చు. సో MICR కోడ్ 9 డిజిట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే వేర్ వీ కెన్ ఫైండ్ MICR కోడ్. MICR కోడ్ అనేది మనం ఎక్కడ చూడవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. పాస్బుక్, చెక్ బుక్. సో రెండిట్లో మనకు ఆన్సర్ వచ్చి చెక్ బుక్లో. ఇందాక నేను చెప్పడం జరిగింది ఐఎఫ్ఎస్సి కోడ్ అదేవిధంగా MICR కోడ్ అనేది మనకు చెక్ బుక్లో ఉంటుంది. చెక్ బుక్లో కనుక మీరు చూస్తే టాప్లో ఐఎఫ్ఎస్సి కోడ్, బాటంలో MICR కోడ్ ఉంటుంది.
అయితే ఇక్కడ పాస్బుక్లో వచ్చేసి మనకు పాస్బుక్లో మాత్రం బ్రాంచ్ కోడ్, అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనం పాస్బుక్లో చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఎంఐసిఆర్ కోడ్ అనేది మనం ఎక్కడ చూడొచ్చు అంటే చెక్ బుక్లో చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంఐసిఆర్ కోడ్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎంఐసిఆర్ కోడ్ని ఎప్పుడు తీసుకురావడం, ఏ ఇయర్లో తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎంఐసిఆర్ కోడ్ని అయితే 1980లో తీసుకురావడం జరిగింది. సో దీనికైతే ఎక్స్ప్లెనేషన్ ఏం పెద్దగా చెప్పదలుచుకోలేదు. సో సింపుల్గా ఎంఐసిఆర్ కోడ్ అనేది 1980లో తీసుకురావడం జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంఐసిఆర్ కోడ్ ఫస్ట్ 3 డిజిట్ రిప్రజెంట్ ఫర్. సో నేను ఇందాక చెప్పాను ఎంఐసిఆర్ కోడ్ అనేది 9 డిజిట్ నెంబర్ అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ 3 డిజిట్, మిడిల్లో ఉన్న 3 డిజిట్స్, లాస్ట్లో ఉన్న 3 డిజిట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దీంట్లో ఫస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి మనకు సిటీ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి మనకు సిటీ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా మిడిల్లో ఉన్నటువంటి తర్వాత 3 డిజిట్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా లాస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి మనకు బ్రాంచ్ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి సిటీ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది ఎంఐసిఆర్ కోడ్ అనేది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూస్తే పాన్ ఫుల్ ఫామ్. సో ఇక్కడ పాన్ కార్డ్ యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. సో పాన్ కార్డ్ యొక్క ఫుల్ ఫామ్ ఇక్కడ మీరు చూస్తే పాన్ కార్డ్ ఫుల్ ఫామ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్గా మనం దీన్ని ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. అయితే అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది కంప్యూటర్కి సంబంధించినటువంటిది ఈ వర్డ్ అనమాట, కంప్యూటర్ సంబంధించింది. సో మనకు కావాల్సింది మాత్రం ఇది. పాన్ అంటే పాన్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్ అకౌంట్ లేదంటే ట్యాక్స్లో వచ్చేసి పర్సనల్ అకౌంట్ నెంబర్గా మనం పాన్ కార్డ్ ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాన్ కార్డ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి, పాన్ కార్డ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారని ఇక్కడ అడుగుతున్నారు. సో పాన్ కార్డ్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం 1972లో ఈ పాన్ కార్డ్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి ఆన్సర్ 1972లో పాన్ కార్డ్ని తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే మీరు హౌ మెనీ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ పాన్ కార్డ్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఐఎఫ్ఎస్సి కోడ్కి ఏమో 11 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది. అదేవిధంగా ఎంఐసిఆర్కి ఏమో 9 డిజిట్స్ మాత్రమే ఉంటాయి, ఓన్లీ నెంబర్సే ఉంటాయి. అదేవిధంగా పాన్ కార్డ్ కనుక చూసుకున్నట్లయితే పాన్ కార్డ్కి 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఈ పాన్ కార్డ్కి 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ ఉంటాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 10. ఈ 11 అనేది ఐఎఫ్ఎస్సి కోడ్కి సంబంధించినటువంటి ఆన్సర్. సో ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇన్ పాన్ కార్డ్ నెంబర్ 4th క్యారెక్టర్ రిప్రజెంట్ ఫర్. సో పాన్ కార్డ్లో ఇందాక మనం 10 డిజిట్స్ అనుకున్నాం కదా. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం పాన్ కార్డ్ నెంబర్ మనకు మీ దగ్గర ఉంటే ఒకసారి మీరు చూడండి. సో పాన్ కార్డ్ నెంబర్, సో ఇక్కడ AAC, అదేవిధంగా పీకే సమ్ నెంబర్ 000024, లాస్ట్న వచ్చేసి ఈ విధంగా C ఉంటుంది. సో ఈ విధంగా మనకు 10 డిజిట్ నెంబర్ ఉంటుంది. సో ఫస్ట్ 3 డిజిట్స్ కనుక మీరు ఫస్ట్ 3 క్యారెక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే ABCDలో అప్ టు Z వరకు ఈ ర్యాండమ్గా ఈ 3 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పి లేదంటే C లేదంటే I అనేటువంటి కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఇవి ఎందుకు అని అంటే ఇవి స్టేటస్ ఆఫ్ పాన్ కార్డ్ హోల్డర్ అనమాట. 4th క్యారెక్టర్ వచ్చేసి మన పాన్ కార్డ్ ఇది పర్సన్కి ఉందా, కంపెనీకి ఉందా, లేదంటే ట్రస్ట్కి ఉందా, ఎవరికి ఉంది అనేటువంటిది ఇక్కడ మనం 4th డిజిట్లో చూడొచ్చు. అదేవిధంగా ఈ 5th క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ 5th క్యారెక్టర్ వచ్చేసి మన పేరు, మన ఇంటి పేరు ఫస్ట్ అక్షరం లేదంటే మన నేమ్లోని లాస్ట్ నేమ్. సో మన పేరు ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్గా అజ్మేరా విజయ్ కుమార్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అనుకోండి. ఇక్కడ అజ్మేరా వచ్చేసి సర్నేమ్ అవుతుంది, విజయ్ అనేది మిడిల్ నేమ్ అవుతుంది, కుమార్ అనేది లాస్ట్ నేమ్ అవుతుంది. సో ఇక్కడ 5th డిజిట్ వచ్చేసి సర్నేమ్లోని ఫస్ట్ లెటర్ లేదంటే లాస్ట్ నేమ్లోని ఫస్ట్ లెటర్. సో ఏదో ఒక లెటర్ అయితే ఇక్కడ ఉంటుంది. మీ పాన్ కార్డు ఉంటే మీరు చెక్ చేసుకోండి, మీ పేరులోని ఏదో ఒక అక్షరం అయితే ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా తర్వాత 4 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి 1 to 9 అంటే 4 జీరోస్ నుంచి 9999 నెంబర్ వరకు ర్యాండమ్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్న ఒక లెటర్ చూసుకుంటే ఏదో ఒక లెటర్ ఉంటుంది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో, అది సింపుల్గా ఏదో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం పాన్ కార్డ్లో నెంబర్స్ని అయితే మనం చూడవచ్చు. సో ఈ పాన్ కార్డ్లో 4th డిజిట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే పాన్ కార్డ్ హోల్డర్ అంటే పాన్ కార్డ్ పర్సనా
ఆ పాన్ కార్డ్ తీసుకున్నటువంటి వ్యక్తి పర్సనల్ అంటే కంపెనీ అనేటువంటిది అయితే మనకు చెబుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే అండర్ విచ్ సెక్షన్ వీ కెన్ అప్లై ఫర్ ఏ న్యూ పాన్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మనం కింద ఇచ్చినటువంటి ఏ సెక్షన్ ప్రకారం మనం న్యూ పాన్ కార్డ్ని అంటే కొత్త పాన్ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 139 క్యాపిటల్ ఏ ప్రకారం మనం కొత్త పాన్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, ఎన్ఎస్డిఎల్ అనుకుంటా. ఎన్ఎస్డిఎల్ సెక్షన్ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళి చూసినట్లయితే ఈ పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ సెక్షన్ 139 క్యాపిటల్ ఏ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అందులో 2 ఫామ్స్ ఉంటాయి, 49 క్యాపిటల్ ఏ, అదేవిధంగా 49 క్యాపిటల్ AA ఉంటాయి అన్నమాట. సో 2 ఏళ్ళు చూడవచ్చు. ఈ విధంగా 2 ఫామ్స్ ఉంటాయి. ఎన్ఎస్డిఎల్ సైట్లో వెళ్ళి చూస్తే 139 క్యాపిటల్ ఏ ప్రకారం న్యూ పాన్ కార్డ్ని మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ 139 క్యాపిటల్ బి అనేది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మనకి ఈ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి మనం న్యూ పాన్ కార్డ్ 139 క్యాపిటల్ ఏ ప్రకారం మనం అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పాను కదా, అండర్ విచ్ ఫామ్ వీ కెన్ అప్లై ఫర్ ఎ న్యూ పాన్. నేను ఇందాక చెప్పాను మనకు ఎన్ఎస్డిఎల్ సైట్లో కనుక వెళ్తే మనకు 2 ఫామ్స్ ఉంటాయి. ఆ 2 ఫామ్స్ ప్రకారం మన న్యూ పాన్ కార్డ్ అప్లై చేసుకొని చెప్పాను కదా, అందులో ఈ 2 ఫామ్స్ ఉంటాయి అన్నమాట. సో దీని ప్రకారం అయితే మనం దీనికైతే ఆన్సర్ వచ్చేసి మనం ఈ బోత్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ 49 క్యాపిటల్ ఏ అనేది మన ఇండియన్ సిటిజన్స్ కోసం, అంటే ఇండియన్ సిటిజన్స్లో ఉన్నటువంటి పర్సన్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి అవుట్ సైడ్ ఇండియా అంటే నాన్ రెసిడెంట్స్ ఇన్ ఇండియా సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మన ఇండియాలో కంపెనీ పెడుతున్నారంటే చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే 49 ఈ AA అన్నటువంటి ఈ ఫామ్ ద్వారా అయితే వాళ్ళు న్యూ పాన్ కార్డ్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనం న్యూ పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మనకి ఈ 2 ఫామ్స్ అయితే ఉంటాయి. సో ఈ 2 ఫామ్స్ ప్రకారం మనం పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద పెనాల్టీ యాజ్ పర్ సెక్షన్ 272 క్యాపిటల్ బి ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇఫ్ ఎ పర్సన్ హ్యావింగ్ మోర్ దాన్ 1 పాన్ కార్డ్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒక పర్సన్ వచ్చేసి లేదంటే కంపెనీ వచ్చేసి మోర్ దాన్ 1 పాన్ కార్డ్ ఉండొద్దు. మోర్ దాన్ 1 పాన్ కార్డ్ ఇంకా ఉన్నట్లయితే సెక్షన్ 272 క్యాపిటల్ బి ప్రకారం పెనాల్టీ అనేది పే చేయాల్సి వస్తుంది. దాని పెనాల్టీ వచ్చేసి 10,000 రూపీస్ పెనాల్టీ పే చేయాలి. సో ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని చాలా ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. సెక్షన్ 272 క్యాపిటల్ బి ప్రకారం ఇఫ్ ఏ పర్సన్ హ్యావింగ్ మోర్ దాన్ 1 పాన్ కార్డ్ అయితే 10,000 రూపీస్ పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది డిపార్ట్మెంట్కి. సో ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ అయితే మీరు 10,000 రూపీస్గా గుర్తుపెట్టుకోండి. పెనాల్టీ వచ్చేసి మనం 10,000 రూపీస్ అంటే మోర్ దాన్ 1 పాన్ కార్డ్ ఇంకా ఉన్నట్లయితే 10,000 రూపీస్ అనేది పెనాల్టీ లెవీ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, కెన్ మైనర్ ఆల్సో అప్లై ఫర్ ఏ న్యూ పాన్ కార్డ్. మైనర్ న్యూ పాన్ కార్డ్ని అప్లై చేసుకోవచ్చా అడుగుతున్నారు. అంటే మైనర్ అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తిని మనం మైనర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మైనరు పాన్ కార్డ్ని అప్లై చేసుకోవచ్చా, మైనర్ కోసం కూడా పాన్ కార్డ్స్ ఏమైనా సపరేట్గా ఉన్నాయా అంటే ఎస్, పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. మైనర్ సపరేట్గా ఏమి ఉండవు. సో మన దగ్గర ఉన్నటువంటి పాన్ కార్డే వీళ్ళకి కూడా ఇస్తారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మైనర్ కూడా పాన్ కార్డ్ తీసుకోవచ్చు. సెక్షన్ 160 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మైనర్ కూడా పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, పాన్ కార్డ్ తీసుకోవచ్చు. మనలాగా వాళ్ళు కూడా ఆ సర్వీసెస్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట, పాన్ కార్డ్ సంబంధించిన సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే వై దేర్ ఈజ్ ఏ నీడ్ ఫర్ పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ ఎందుకు అవసరం అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సో దీనికి వచ్చేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వచ్చాను. ఈ 4 ఆప్షన్స్ కూడా దీనికి కరెక్ట్ ఆన్సరే. అంటే ఈ 4 ఆప్షన్స్ పాన్ కార్డు ఎందుకు అవసరమో చెప్తున్నాయి. సో ఈజ్ నెసెసరీ టు ఫిల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం ఫైల్ చేసినప్పుడు పాన్ కార్డ్ అవసరం అవుతుంది. అదేవిధంగా సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ ఎ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ 5 lakhs ఆర్ మోర్. అంటే 5 లక్షల రూపాయలు మించి కనుక మనం ఇల్లు లేదంటే ల్యాండ్ కొన్నప్పుడు పాన్ కార్డ్ అయితే అవసరం. అదేవిధంగా సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ ఎ వెహికల్ అదర్ దాన్ 2-wheeler వెహికల్స్. అంటే 2-wheeler వెహికల్ పర్చేస్ చేసిన పాన్ కార్డ్ అవసరం లేదు. 2-wheeler కాకుండా 3-wheeler 4-wheeler కనుక పర్చేస్ చేసినప్పుడు లేదంటే పేమెంట్స్ హోటల్స్ అదేవిధంగా రెస్టారెంట్స్కి సంబంధించిన బిల్స్ పేమెంట్ చేసినప్పుడు మోర్ దాన్ 25,000 కనుక ఉన్నట్లయితే పాన్ కార్డ్ అప్పుడు యూజ్ అవుతుంది. తప్పకుండా పాన్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మనం బ్యాంకులో ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లేదంటే మన అకౌంట్లో మనం అమౌంట్ని డిపాజిట్ చేసుకున్నప్పుడు మనం డిపాజిట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఇది 50,000 లేదంటే 50,000 కనుక ఎక్సీడ్ అయితే అంటే 50,000 కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనం తప్పకుండా ఈ పాన్ కార్డ్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ది పాన్ కార్డ్ యొక్క నీడ్ లేదంటే పాన్ కార్డ్ యొక్క అవసరం అయితే
ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ విధంగా మనకు పాన్ కార్డ్ అనేది అవసరం అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడొచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ మీన్స్, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ వైజ్గానే ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ద ఇయర్ ఇన్ విచ్ యూ ఎర్న్ అన్ ఇన్కమ్, అదేవిధంగా ద ఇయర్ ఇన్ విచ్ యూ పేడ్ ద ట్యాక్స్. సో ఈ రెండిట్లో ఆన్సర్ వచ్చేసి ఈ ఆన్సర్ చెప్పుకోవచ్చు. మన ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనం ఇన్కమ్ని ఎర్న్ చేసేటటువంటి ఇయర్ని మనం ఫైనాన్షియల్ ఇయర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ బి ఆన్సర్ వచ్చేసి ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ యూ పే ట్యాక్స్. ఈ ట్యాక్స్ అనేటువంటిది, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ట్యాక్స్ పే చేసేటటువంటి సంవత్సరాన్ని ఫైనాన్షియల్ ఇయర్గా చెప్పుకోవచ్చు అంటే కాదు, ఇది ట్యాక్స్ పే చేసేటువంటి ఇయర్ని మనం అసెస్మెంట్ ఇయర్గా చెప్పుకోవచ్చు. సో ఇన్కమ్ ఎర్న్ చేసే ఇయర్ని మనం ఫైనాన్షియల్ ఇయర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ రెండు కూడా ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి 31 మార్చ్న ఎండ్ అవుతాయి అన్నమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అదేవిధంగా అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 1 ఏప్రిల్న స్టార్ట్ అయ్యి 31 మార్చ్న ఎండ్ అవుతాయి. అదేవిధంగా ఈ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనం ఇన్కమ్ ఎర్న్ చేసే ఇయర్ని ఫైనాన్షియల్ ఇయర్గాను, మనం ట్యాక్స్ పే చేసే ఇయర్ని అసెస్మెంట్ ఇయర్గా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఇయర్ అదేవిధంగా అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అదేవిధంగా ఎండ్ వెన్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పడం జరిగింది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ రెండు కూడా ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి 31 మార్చ్న ఎండ్ అవుతాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ బి ఆప్షన్ చూసుకుంటే 1 జనవరి 31 డిసెంబర్ చూసుకున్నట్టు ఇది క్యాలెండర్ ఇయర్. సో క్యాలెండర్ ఇయర్ అనేది మన ఇండియాలో వచ్చేసి జనవరి 1న స్టార్ట్ అయ్యి 31 డిసెంబర్న అయితే ఎండ్ అవుతున్నాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 1 ఏప్రిల్. సో ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 1 ఏప్రిల్ స్టార్ట్ అయ్యి 31 మార్చ్న ఎండ్ అవుతాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ టైమ్స్ డిమానిటైజేషన్ అక్కర్ ఇన్ ఇండియా, అంటే నోట్ల రద్దు ప్రక్రియ మన ఇండియాలో ఎన్నిసార్లు జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ చూసుకుంటే 1 టైమా 3 టైమా అడుగుతున్నారు. సో మన అందరం అనుకునేది ఏంటంటే ఫస్ట్ మనం అందరం ఒక్కసారి జరిగింది అనుకుంటాం. అది ఎందుకంటే మన అందరికీ తెలుసు 2016లో జరిగింది. 2016 నవంబర్ 8న ఈ డిమానిటైజేషన్ అయితే జరిగింది. ఫస్ట్ టైం అని మనం అందరం అనుకున్నాం, ఇంక్లూడింగ్ నేను కూడా అది ఫస్ట్ టైమే జరిగింది అనుకున్నాను. బట్ కాదు, ఇప్పటివరకు మన ఇండియాలో 3 టైమ్స్ డిమానిటైజేషన్ జరిగింది. ఒకటి వచ్చేసి 1946లో జరిగింది. అదేవిధంగా ఇంకొక డిమానిటైజేషన్ వచ్చేసి 1978లో జరిగింది. థర్డ్ డిమానిటైజేషన్ వచ్చేసి మనందరికీ తెలిసిందే 2016లో జరిగింది. ఈ 3 టైమ్స్ డిమానిటైజేషన్ మన ఇండియాలో జరిగింది. నోట్ల రద్దు ప్రక్రియ అనేది మనకు 1946 నుంచే మనకు స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమైంది కదా, డిమానిటైజేషన్ అనేది మన ఇండియాలో 3 టైమ్స్ జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 3 టైమ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ 2000 రూపీ నోట్ కలర్ అడుగుతున్నారు. సో మనకు డిమానిటైజేషన్ ఏ రోజైతే జరిగిందో ఆ రోజు నుంచే మనకు 2000 రూపీస్ నోట్స్ అనేది రిలీజ్ అయింది. సో మన డిమానిటైజేషన్ ఎప్పుడు జరిగింది, అదే 2000 రూపీస్ నోట్ ఎప్పుడు మనకు రిలీజ్ చేశారంటే 2016 నవంబర్ 8న డిమానిటైజేషన్ జరిగింది. థర్డ్ టైం డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఈ 2000 రూపీస్ నోట్ని ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దీని కలర్ వచ్చేసి మజెంటా కలర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీద కరెన్సీ 2000 రూపీస్ నోట్ ఉంటే చూడొచ్చు మీరు, అది పింక్ కలర్ కాదు మజెంటా కలర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్రైట్ ఎల్లో కలర్ అనేది 2000 రూపీస్ నోట్కి ఉంటుంది. 200 రూపీస్ నోట్కి అయితే ఈ బ్రైట్ ఎల్లో కలర్ అనేది 200 రూపీస్ నోట్కి చూడవచ్చు మీరు. సో ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 2000 రూపీ నోట్ కలర్ వచ్చేసి మజెంటా కలర్, అదేవిధంగా 200 రూపీస్ నోట్ కలర్ వచ్చేసి బ్రైట్ ఎల్లో. ఈ 2000 రూపీస్ నోట్ని రిలీజ్ చేసింది మన డిమానిటైజేషన్ జరిగినప్పుడు, థర్డ్ టైం డిమానిటైజేషన్ జరిగినప్పుడు 2016 నవంబర్ 8న ఈ 2000 రూపీస్ని రిలీజ్ చేశారు. సో ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద ఇష్యూ డేట్ ఆఫ్ న్యూ రూపీ నోట్ అని చెప్పి న్యూ ఇండియన్ రూపీ. సో 100 రూపీస్ నోట్ని ఎప్పుడు రిలీజ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇందాక నేను చెప్పాను, ఇది 8 నవంబర్ 2016 2000 రూపీస్ నోట్ని రిలీజ్ చేశారు. 100 రూపీస్ నోట్ని మాత్రం 19 జూలై 2018న ఈ 100 రూపీస్ నోట్ అనేది మనకు రావడం జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇమేజ్ ఆఫ్ న్యూ 50 రూపీ నోట్, అంటే కొత్తగా రిలీజ్ అయినటువంటి 50 రూపీస్ నోట్కి బ్యాక్ సైడ్లో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏ ఇమేజ్ ఉంటుందని అడుగుతున్నారు. సో ఇమేజ్ ఆఫ్ హంపియా, రాణికి వావా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇమేజ్ ఆఫ్ హంపి అని చెప్పేసి మనం చెప్పవచ్చు. రాణికి వావ్ అనేది 100 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఒకసారి మీద నోట్ ఉంటే మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా అయితే నేను 33 క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీకు నచ్చే ఉంటాయి అనుకుంటాను. నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, మీకు నా 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 వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేస్తే నేను పెట్టేటటువంటి ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు లేటెస్ట్ నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా నేను ఫ్యూచర్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా, ఎంసీక్యూస్ కూడా నేను చాలా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసి మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళకి నా ఛానల్ గురించి అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.